సుష్మా గారు, లక్ష్మి గారు లేరా? రాజారావు రాష్ట్ర ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షుడు, రాష్ట్ర ఎస్టీ మోర్చా మహిళా ప్రధాన కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పివిఎన్ మాధవ్ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక మార్లు వివిధ మోర్చాలకు సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుల ప్రకటనలలో మొత్తం అన్ని బేరీజీ వేసుకొని ఎవరైతే పార్టీకి తగిన మోర్చాలకు న్యాయం చేయగలరని భావించేసి అన్ని మోర్చాల నాయకులను అధ్యక్షులను ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా నేడు కడప నగరానికి ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పాంగి రాజారావు గారు కడపకు మొట్టమొదటిసారిగా ఇక్కడికి వచ్చి ఇక్కడి యొక్క ఎస్టీ మోర్చా యొక్క వివిధ నాయకులతో మరియు పార్టీ యొక్క అధ్యక్షుడు మరియు వివిధ క్షేత్రాల నాయకులతో అందరితో కలివిడిగా మాట్లాడేసి ఏ విధంగా మోర్చా యొక్క అభివృద్ధి, పార్టీని అభివృద్ధి పథంలోకి తీసుకొని పోవడానికి అందరము కులంకుశంగా మాట్లాడడం కోసం ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఆయన ఇప్పుడు ప్రస్తుతము మన పత్రికా సమావేశాన్ని ఆయన తీసుకుంటారు. నమస్కారం, నా పేరు పాంగి రాజారావు, ఎస్టీ మోర్చా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు జిల్లాల పర్యటనలో భాగంగా మొదటిసారిగా గతంలో మా రాష్ట్ర రథసారథి శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఏ జిల్లాలో అయితే సారథ్యం ప్రోగ్రాన్ని మొదలుపెట్టారో అదే జిల్లాల నుండి కూడా మేము శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆశీస్సులతో, అలాగే జిల్లా అధ్యక్షులు పెద్దలు సుబ్బారెడ్డి గారి పిలుపు మేరకు ఈ జిల్లా నుండే మొదలు పెడుతున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా మోర్చా ప్రధాన కార్యదర్శి మురళీమోహన్ రాజు గారు, అలాగే స్థానిక నాయకులు గిరిజన మోర్చా కార్యదర్శి శివనాయక్ గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు అడ్వకేట్ శ్రీ నాగరాజు గారు, అలాగే మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుష్మా గారు, జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి గారు, అలాగే నూతనంగా మన జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో ప్రకటించబడినటువంటి జిల్లా మోర్చా అధ్యక్షులు అనిల్ కుమార్ గారు, జోనల్ యువ మోర్చా అధ్యక్షులు సుబ్బరాజు గారు, అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. రాష్ట్ర వ్యాప్తంగా మాకు భారతీయ జనతా పార్టీకి 7 మోర్చాలు ఉన్నాయి. అందులో ఎస్టీ మోర్చా కూడా పనిచేస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాకు అన్ని మోర్చాల కంటే క్లిష్టమైనటువంటి మోర్చా ఎస్టీ మోర్చా. 2 భాగాలుగా ఉన్నాయి. కొండ కోనలో అడవిలో సుదూర ప్రాంతంలో ఒక వింగు, మైదాన ప్రాంతంలో ఒక వింగు. ఈ రెండిని గతంలో కొంత మా పెద్దలు ప్రయత్నం చేసినప్పటికీ ఇంకా ఆ మోర్చాని బలోపేతం చేసి తద్వారా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే దాంట్లో భాగంగా మేము ఇచ్చేసాము. ఈరోజు ఇక్కడ అధికారికంగా జిల్లా అధ్యక్షులు గారి నాయకత్వంలో ప్రకటన చేసి రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి నేటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ పథకాలు క్షేత్రస్థాయిలో ఆదివాసులకు, గిరిజనులకు, అణగారిన ప్రజానికానికి అంతిమంగా అందే విధంగా అన్ని మోర్చాలు కూడా భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేస్తూ మమేకమవుతూ రానున్న రోజుల్లో పార్టీ బలోపేతంలో భాగంగా పనిచేసే క్రమంలో ఈరోజు కడపలో మేము పర్యటన చేయడం జరిగింది. సో ఈరోజు మాకు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి
అధ్యక్షుల వారికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేస్తూ రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి మా ఎస్టీ మోర్చా కీలకంగా పార్టీకి అండగా ఉండి ముందుకెళ్తుందని చెప్పేసి మీకు తెలియజేస్తాను.